ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ లో 4 కార్డ్స్ చూపించేస్తాం మీకు. ఆ కార్డ్స్ లో మీకు నచ్చిన కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలబ్రిటీ ఫేసెస్ అన్నమాట. మనకి తెలిసిన హీరో హీరోయిన్ల ఫేసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఆ సగం మొహాలను చూసి వాళ్ళు ఎవరో గుర్తుపట్టి చెప్పాలి మీరు. అది రౌండ్. 30 seconds టైం. ఓకే, సో రెడీ? ఒకవేళ కరెక్ట్ గా చెప్పేస్తే 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. మీకు నచ్చిన ఏవైనా 2 బెలూన్స్ అటు ఇట్లోంచి మీరు చూస్ చేసుకుని. రాంగ్ చెప్తే మాత్రం ఏం ఉండదు. ఒకటి చెప్తే ఒక బెలూన్ అంతే. కరెక్ట్ ఆన్సర్ చెప్తే బెలూన్ పగలగొట్టచ్చు అంతే. ఒకవేళ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్కోళ్ళకి పాస్ అవుతుంది. రెడీ? శ్రవంతి, ఏ కార్డ్ కావాలి? ఆబ్వియస్లీ నంబర్ 1. ఓకే, కార్డ్ 1. ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఇద్దరు సెలబ్రిటీస్. ఓకే, ఒక హీరో ఒక హీరోయిన్. నాగ చైతన్య చెప్పొచ్చా? ఆగండి ఆవిడ చెప్పలేకపోతే బి నాగ చైతన్య. ఓకే, ఏ పూజా హెగ్డే అనుకుంటున్నా. ఏ పూజా హెగ్డే అనుకుంటున్నారు. ఓకే, మీరు ట్రై చేయండి. మహేష్ బాబు, శ్రీలీల. మీరు? సేమ్ సీతారామం హీరోయిన్ అనుకుంటున్నాను. మృణాల్ ఠాకూర్ అనుకుంటున్నాను. తనకు ప్యూర్ బ్లాక్ ఉంటాయి ఐస్, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది. అబ్బా, ఓకే, కను గుడ్డుతో సహా చెప్తున్నారు. ఓకే, చూద్దాం ఎవరున్నారో ఇంతకీ అక్కడ. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ శ్రీలీల. ఆప్షన్ బి కూడా చూసేద్దాం. మహేష్ బాబు చూసి నాగ చైతన్యలా ఉన్నారని ఎలా అనుకున్నారు శ్రవంతి గారు? అలానే కనిపించింది నాకు. అయ్యో, ఓకే, మనకి ఏది కాయిన్స్ రాలేదు, బట్ 2 వర్షిత కరెక్ట్ గా చెప్పారు. సో 2 బెలూన్స్ పగలొట్టచ్చు వర్షిత గారు. రండి. మీరు RDX బాంబే పేల్చిన బెలూనే. కర్నూలు. ఎవరిది? మీది కర్నూలా? కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల. మరి ఇంకేమిటండి బాంబులు సౌండ్లు చూసి భయపడతారు? 80 కాయిన్స్. ఇక్కడ ఏమైంది? వినాయకుడు ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు బిజీగా. కోపం వచ్చింది వినాయకుడు. చాలు ఫస్ట్ రౌండ్ ఒకటి గెలిపించాను. గెలిపించాలంటే హెల్ప్ చేయలేదు నేను. ఇంకా కష్టపడి అందరి కోసం చూడమన్నాను కదా, సో అందరినీ చూస్తున్నారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మా కోసం కూడా ప్రేయర్ చేయించండి. ఇప్పుడు వర్షిత గారు మీ టర్న్. ఒకవేళ మీరు చెప్పలేకపోతే శ్రవంతి మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీకు ఏ కార్డ్ కావాలి? 3. కీర్తి సురేష్, నాని. బి కీర్తి సురేష్ అండ్ ఏ నాని అనుకుంటున్నారు. మీరు? ఏ నాని. ఓకే, బి కీర్తి సురేష్. ఓకే, సేమ్ బి కీర్తి సురేష్ అండ్ ఏ నాని అని చెప్పారు వర్షిత. చూద్దాం. ఏ వర్షిత, అది నేనే అని చెప్తున్నారు చూసారు ఆయన. ఎస్, ఇట్ ఈస్ నాని గారు. ఆప్షన్ బి చూసేద్దాం. కీర్తి సురేష్, రైట్ గెస్ అగైన్. ఎంత ఉన్నట్టు నగ్న సత్యాలు రాశారంటే ఈ పాటలో. నిజంగా పెళ్ళైన కొత్తలో ఏమిటో చాలా కామ్ గా ఉంటాం మనం కూడా. కొంచెం ఒక పెళ్ళై ఒక 4-5 ఏళ్ళు అవగానే కొంచెం పెరుగుతుంది. ఒకళ్ళు ఇద్దరు పుట్టాక ఇంకొంచెం అలా ఉంటే కష్టం కదా. స్టార్టింగ్ లో అలాగే ఉండాలి కదా. ఒరిజినాలిటీ బయటపడిపోతే మనం ఏంటో తెలిసిపోతే. కరెక్టే, అవును. సరే, ఎప్పుడు అబ్బాయిల మీదే పడేయడం కాదు కానీ కొంచెం మేము అప్పుడప్పుడు నిజాలు మాట్లాడతాం. సో మనం 2 బెలూన్స్ అయితే పగలగొట్టాలి. చెప్పండి ఏ 2 బెలూన్స్? శ్రవంతి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పదండి, చూస్ చేసుకోండి. ఆరెంజ్, ఎల్లో. పగలగొట్టండి. 60 కాయిన్స్. శ్రవంతి గారు మొత్తం ఈ రౌండ్ అంతా దగ్గరుండి మీతోనే ఆడిపిస్తున్నారు. ఇక్కడ కూడా 60. ఓన్లీ వన్స్. ఫస్ట్ అన్నట్టుంది అక్కడ పాపం. ఏమో నెక్స్ట్ బాంబులు కూడా ఆమె దగ్గరే పేలుతాయి. ఇంకా అక్కడ ఛాన్స్ ఉండదుగా.
ఇప్పుడు సౌమ్య గారి క్వశ్చన్ కి ఓన్లీ మీకే ఛాన్స్, అలాగే మీ క్వశ్చన్ కి ఓన్లీ సౌమ్యకే ఛాన్స్. వీళ్ళు ఊరికి గెస్ట్ చేయొచ్చు కానీ పాయింట్స్ రావు. ఓకే సౌమ్య, ఏ కార్డ్ కావాలి? నెంబర్ 2. అనసూయ, రామ్ చరణ్. బి రామ్ చరణ్, ఏ అనసూయ అనుకుంటున్నారు. ఓకే, దగ్గరికి వెళ్ళి చూస్తారా? ఎస్ కరెక్ట్. రంగమ్మత్త అండ్ చిట్టిబాబు. ఎస్, రంగమ్మత్త చిట్టిబాబు. జ్యోతి, రంగమ్మత్త చిట్టిబాబు. కరెక్టేనా? సేమ్. సేమ్. చూసేద్దాం, ఆప్షన్స్ రివీల్ చేసేయండి. కరెక్ట్ అయితే మీకు 2 బలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్. లెట్స్ సీ. Yes, it is రంగమ్మత్త, రైట్ ఆన్సర్. అండ్ బి చూద్దాం. ఓకే సరే, మళ్ళీ ఇంకోసారి ఇంకో సాంగ్ తర్వాత ఎప్పుడైనా. 80 కాయిన్స్. నిల్స్తున్నాను. 70 కాయిన్స్. ఓకే జ్యోతి గారు రెడీ? ఎస్ రెడీ. కార్డ్ 4 ఒకటి ఉంది మనకి. ఆప్షన్స్ చూసేద్దాము. ఆప్షన్స్ ప్లీజ్. నేను చెప్తాను. ఆగండి 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 ఒక్క నిమిషం. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళండి. అదే చూస్తున్నా. ఇంకొంచెం ఇంకొద్దిగా పాయింట్స్ వచ్చే బాగుండు. నేను చెప్పేది అందరూ ఈజీగానే ఉన్నాయి నాకు. ఏ అనుష్క, బి రవితేజ. ఏ అనుష్క అండ్ బి రవితేజ అనుకుంటున్నారు. ఓకే, మీరు? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఏంటో శ్రవంతి గారు వచ్చాయి. మీకు అసలు ఎంత ఈజీగా వచ్చిందండి, లేటెస్ట్ ఫిలిం పైగా. అవునా? కన్ఫ్యూజ్ అయినా. మహేష్ బాబు గారిని పట్టుకుని నాగ చైతన్య అన్నారు. నాగ చైతన్య గారి ఫ్యాన్. అయ్యో, ఇద్దరు వైట్ ఉంటారు కదా, సో కలర్ చూసి. ఆప్షన్ ఏ అనుష్క ఇస్ రైట్ ఆన్సర్ అండ్ బి చూసేద్దాం. 2 కరెక్ట్ జ్యోతి. థ్యాంక్ యూ. 2 బెలూన్స్ పగలగొట్టండి. 90 కాయిన్స్. వెరీ గుడ్. ఇంకోటి అటు. శ్యామల గారు, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగాలనుకుంటున్నాను. పొడుపు కథ అడుగుతారా? అవునండి. నెక్స్ట్ రౌండ్ లో అడుగుతా. నెక్స్ట్ రౌండ్ లో అడగండి. 70 కాయిన్స్. చెప్పుకోండి చూద్దాం. రౌండ్ అలా పూర్తయిపోయింది. ఒక శ్రవంతి గారు తప్ప అందరూ చాలా చాలా బాగా చెప్పారు. అందరికంటే బాగా చెప్పి ఎక్కువ స్కోర్ తెచ్చుకుని లీడ్ లో ఉన్నారు వర్షిత గారు విత్ 430 కాయిన్స్.